హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 2026 డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ ఫ్రెషర్ టు 10 LPA. ఫ్రెండ్స్, 2026లో డేటా అనలిస్ట్కి డిమాండ్ ఉందా? అండ్ 10 LPA ఫ్రెషర్కి పాసిబులా? Degree only enough or skills important? రియాలిటీ చెప్పాలి అంటే మీకు కంపెనీస్ లైక్ TCS, ఇన్ఫోసిస్, అసెంచర్, క్యాప్జెమిని, ఈ కంపెనీస్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ కంపెనీస్ అన్ని స్కిల్స్ మాత్రమే చూస్తాయి, నాట్ మార్క్స్. ఓకే, మీకు సింపుల్గా చెప్పాలి అంటే డిగ్రీ అనేది జాబ్ ఇస్తుంది, బట్ స్కిల్ అనేది మనకి ఎంత శాలరీ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, టుడే I will give you complete data analyst roadmap. If you follow this seriously, మీకు ఖచ్చితంగా 10 LPA రియలిస్టిక్ టార్గెట్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ డేటా అనలిస్ట్ in 2026? మనం రియాలిటీ చెక్ చేస్తే 2026 డేటా అనలిస్ట్ అంటే ఎక్సెల్ పర్సన్ అయితే కాదు. నౌ డేటా అనలిస్ట్ మస్ట్ నో దీస్ స్కిల్స్. వాట్ ఆర్ దే? SQL, SQL, Python, Power BI, or Tableau. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ థింకింగ్. నెక్స్ట్ వచ్చి AI టూల్స్ యూసేజ్. మీరు ఖచ్చితంగా 2026లో డేటా అనలిస్ట్ మీ టార్గెట్ అయితే మీరు ఖచ్చితంగా SQL, పైథాన్, పవర్ BI ఆర్ ట్యాబ్ల్యూ, బేసిక్ స్టాటిస్టిక్స్, బిజినెస్ థింకింగ్, AI టూల్స్ యూసేజ్ ఇవి ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి, మస్ట్ ఇవి. నెక్స్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ రీటైల్ కంపెనీ సేల్స్ డ్రాప్ అయితే, ఏ రీటైల్ కంపెనీ సేల్స్ డ్రాప్ అయినాయి. ఓకే, అప్పుడు మేనేజర్ అడుగుతాడు, ఏమని అడుగుతాడు?
వై సేల్స్ డిక్రీజింగ్ అని. అప్పుడు మీరు ఒక డేటా అనలిస్ట్ జాబ్లో ఉన్నప్పుడు, ఒక రోల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, మీరు నాట్ జస్ట్ షో గ్రాఫ్, మీరు గ్రాఫ్ చూపిస్తే సరిపోదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టోరీ బిహైండ్ ది నెంబర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ స్కిల్స్. మీరు స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ విత్ ఎక్సెల్. ఎక్సెల్లో మీరు ఏం నేర్చుకోవాలంటే లెర్న్ మస్ట్ దీస్ టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి VLOOKUP ఆర్ XLOOKUP. నెక్స్ట్ వచ్చి పివోట్ టేబుల్స్. అనదర్ వన్ వచ్చేసి ఇఫ్ లాజిక్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టాపిక్ వచ్చేసి డేటా క్లీనింగ్. మీరు ఎక్సెల్లో VLOOKUP, XLOOKUP, పివోట్ టేబుల్స్, ఇఫ్ లాజిక్, డేటా క్లీనింగ్, ఈ 4 టాపిక్స్ అయితే మస్ట్ ఇంపార్టెంట్ ఎక్సెల్లో. నెక్స్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. మీకు ఒక 10,000 రోస్ సేల్స్ డేటా ఇచ్చారు అనుకోండి. నెక్స్ట్ డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి. అనదర్ వన్ ఇస్ డేట్స్ రాంగ్. ఫార్మాట్లో ఉన్నాయి. మీరు ఒక డేటా అనలిస్ట్గా మీరు ఎక్సెల్ వచ్చిన తర్వాత, మీరు నేర్చుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డేటా క్లీనింగ్ ఫస్ట్ జాబ్. వితౌట్ క్లీనింగ్ ది డేటా మీరు అనాలిసిస్ చేయడం అనేది వేస్ట్. మీరు డేటాని క్లీన్ చేయకుండా డేటాని అనాలిసిస్ చేస్తే మటుకు మీరు ఖచ్చితంగా ఆ పని అనేది వేస్ట్ అవుతుంది. సో డేటా క్లీనింగ్ ఈజ్ ది ఫస్ట్ జాబ్. నెక్స్ట్ SQL, SQL. ఇందులో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే మస్ట్ లెర్నింగ్ టాపిక్స్ వచ్చేసి సెలెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి వేర్. అనదర్ వన్ వచ్చేసి గ్రూప్ బై. ఇది చాలా ఇంపార్టెంట్. జాయిన్స్. అనదర్ వన్ ఇస్ విండో ఫంక్షన్స్. మీరు SQLలో సెలెక్ట్, వేర్, గ్రూప్ బై, జాయిన్స్, విండోస్, ఈ 5 టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా మీరు ప్రాక్టీస్ చేసి అయితే ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫైండ్ టాప్ 3 హైయెస్ట్ సేల్స్ ఎంప్లాయీస్ per region.
ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడే దిస్ షోస్ రియల్ అనలిస్ట్ థింకింగ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసినప్పుడే మీకు ఒక రియల్ అనలిస్ట్ థింకింగ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎస్క్యూఎల్ ప్లస్ బిజినెస్ థింకింగ్. ఎస్క్యూఎల్ ప్లస్ బిజినెస్ థింకింగ్. మెనీ స్టూడెంట్స్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటారు, ఓకే, బట్ బిజినెస్ అండర్స్టాండ్ అవ్వలేదు. ఇంటర్వ్యూలో ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు మిమ్మల్ని? రాస్తాను చూడండి క్వశ్చన్. కస్టమర్ చర్న్ ఇంక్రీజ్ అయింది. వాట్ విల్ యూ చెక్? ఇలాంటి సినారీస్లో మీరు ఎలా చెక్ చేస్తారు? కరెక్ట్ థింకింగ్ వచ్చేసి సైన్ అప్ ట్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చి కంప్లైంట్స్ డేటా. నెక్స్ట్ పాయింట్ వచ్చి డెలివరీ డిలేస్. నెక్స్ట్ పాయింట్ వచ్చి కాంపిటీటర్. ఆఫర్స్. కాంపిటీటర్ ఆఫర్స్. ఎస్క్యూఎల్ అనేది ఓన్లీ టూల్ మాత్రమే, కానీ బిజినెస్ థింకింగ్ అనేది మన బ్రెయిన్ బట్టి ఉంటుంది. మన బ్రెయిన్ ఒక థింకింగ్ని బట్టి ఉంటుంది బిజినెస్ థింకింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఫర్ డేటా అనలిస్ట్స్. మీకున్న స్కిల్స్లో ఇదే మెయిన్ గేమ్ చేంజర్ స్కిల్, పైథాన్ ఫర్ డేటా అనలిస్ట్స్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పైథాన్ ఎలాంటిదంటే, యూ డోంట్ నీడ్ ఫుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ పైథాన్. మనకి ఫుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ రేంజ్ పైథాన్ అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎనఫ్ ఇఫ్ యూ లెర్న్. నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ నేర్చుకుంటే మీకు సరిపోతుంది. వాట్ ఆర్ దే అంటే పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, నెక్స్ట్ డేటా క్లీనింగ్ విత్ పైథాన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇప్పుడు మీకు ల్యాక్స్ ఆఫ్ రోస్ ఉంటే ఎక్సెల్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఓకే, అది డిస్ప్లే చేయడానికి కానీ రన్ చేయడానికి కానీ. అదే పైథాన్ క్యాన్ హ్యాండిల్ ఈజీలీ. అలా ల్యాక్స్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు పైథాన్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో డేటా ఫ్రేమ్ ఫిల్టర్ చేసినప్పుడు హౌ అనాలిసిస్ ఫాస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి పవర్ బిఐ. ఆర్ ట్యాబ్లూ. పవర్ బిఐ అండ్ ట్యాబ్లూ ఎక్కువ దేనికి యూజ్ చేస్తారంటే, ఇది ఏ సినారియోస్లో అంటే, కంపెనీస్ డాష్బోర్డ్స్ అడుగుతున్నారు మిమ్మల్ని. ఫర్ సపోజ్ మేనేజర్ అనేవాడు ఎక్సెల్ షీట్ అయితే చూడడు. హీ వాంట్స్ ఏం కావాలి, విజువల్ ట్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కేపీఐస్. నెక్స్ట్ వచ్చి గ్రోత్ పర్సంటేజ్. నెక్స్ట్ వచ్చేసి మంత్ ఓవర్ మంత్ కంపారిజన్. ఓకే, so you create 3 portfolio dashboards. One is sales dashboard, HR analytics dashboard, finance KPI dashboard. Next వచ్చేసి portfolio without gives job tough. Okay, నెక్స్ట్ వన్ వచ్చేసి portfolio projects. Portfolio plus projects. This decides 10 LPA level. So do 3 strong projects. What are they? First one వచ్చేసి e-commerce. Sales analysis. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ లోన్. రిస్క్ అనాలిసిస్. నెక్స్ట్ థర్డ్ మార్కెటింగ్ క్యాంపెయిన్. పర్ఫార్మెన్స్. ఈ 3 ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు మిమ్మల్ని 10 LPA రేంజ్కి తీసుకెళ్ళే ఈ 3 ప్రాజెక్ట్స్ అస్సలు ఇగ్నోర్ చేయకండి. మీకు వీటి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, మీకు ఈ డేటా కావాలి అన్నా సరే నాకు కమెంట్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డేటా అనేది. ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, వాట్ ఈజ్ ప్రాబ్లం, gives data, gives cleaning, that gives analysis, gives insight, that gives business impact. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అబ్జర్వ్ చేయండి.
by finding top 20% customers, company revenue 30%, 35%, predictable. So that is powerful. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శాలరీ బ్రేక్ డౌన్ రియాలిటీ. ఓకే, 0 to 1 year. Three to 5 LPA. 1 to 2 years. 6 to 8 LPA. మీకు స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటే 8 to 10 LPA మ్యాక్సిమం ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి మీరు ఇన్ ప్రోడక్ట్ కంపెనీస్ అనుకుందాం. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఓన్లీ ఎంఎన్సి బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే ఈవెన్ 12+ LPA ఈ స్కిల్స్ ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీకు అక్కడ ఫైనల్ ఒకటి చెప్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. స్కిల్స్ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ పోర్ట్ఫోలియో is equal to 10 LPA. Skills plus communication plus portfolio is equal to 10 LPA. ఓకే, మీకు ఫైనల్ రోడ్ మ్యాప్ వచ్చేసి మీరు ఒక 6 months ప్లాన్ అని మీరు అనుకుంటే, అకార్డింగ్ టు 6 months ప్లాన్ ఫస్ట్ 1-2 months learn Excel plus SQL basics. ఫస్ట్ 1-2 months ఎక్సెల్ ప్లస్ SQL బేసిక్స్, SQL బేసిక్స్ అనేవి నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మంత్ 3 అడ్వాన్స్డ్ SQL ప్లస్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ మంత్ 4 పైథాన్. నెక్స్ట్ మంత్ 5 పవర్ BI.
plus dashboard. Next month 6 projects plus mock interviews. Daily 3 hours enough. Okay, consistency. More than intelligence. Okay, మీకు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ పర్పస్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, రాసుకోండి, నోట్ చేసుకోండి ఒకసారి. ఆస్క్ టు డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ జాయింట్ అండ్ లెఫ్ట్ జాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది ఎస్క్యూఎల్లో. వాట్ ఈజ్ నల్ హ్యాండ్లింగ్? హౌ టు ఇంప్రూవ్ డాష్బోర్డ్ పర్ఫార్మెన్స్? ఎక్స్ప్లెయిన్ వన్ ప్రాజెక్ట్ డీప్లీ. మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసిన ప్రాజెక్ట్ గురించి చాలా డీప్గా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని గురించి మీరు ప్రాక్టీస్ చేయాలి కొంచెం. ఓకే, ప్రాజెక్టే మెయిన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. కాంపిటీషన్ ఎక్కువ ఉందని భయపడద్దు. ఓకే, రియల్ కాంపిటీషన్ ఓన్లీ 10% మాత్రమే. రెస్ట్ మిగతా వాళ్ళంతా యూట్యూబ్ చూసి స్కిప్ చేస్తారు. బట్ మీరు మాత్రమే యాక్షన్ తీసుకుంటే 2026లో మీరు మాత్రమే యాక్షన్ అనేది తీసుకుంటే 2026లో 10 LPA డేటా అనలిస్ట్ అవ్వచ్చు చాలా ఈజీగా. ఓకే, మీరు ఇప్పుడు ఈ వీడియో చూశారు అంటే వన్ థింగ్ క్లియర్ అవుతుంది, ఇక్కడ క్లియర్గా ఉంది. ఏంటి? యు ఆర్ నాట్ నార్మల్ టైం పాస్ ఆడియన్స్, యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఫ్యూచర్. 2026లో డేటా అనలిస్ట్ అవ్వాలి, 10 LPA రీచ్ అవ్వాలి, ఫ్యామిలీని ప్రౌడ్ చేయాలి, లైఫ్ స్టేబుల్ అవ్వాలి. కరెక్టే కదా నేను చెప్పిందంతా? డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ యావరేజ్ పీపుల్ అనేది మీకు తెలుసు అసలు? సక్సెస్ఫుల్ పీపుల్ కన్జ్యూమ్ నాలెడ్జ్ అండ్ ఎగ్జిక్యూట్. యావరేజ్ పీపుల్ జస్ట్ స్క్రోల్. ఓకే, ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ టుడే ఎవ్రీ వీడియో ఐ అప్లోడ్ విల్ బి యువర్ కెరీర్ అప్గ్రేడ్. ఓకే, SQL, పైథాన్, ఎక్సెల్, పవర్ BI, ఇంటర్వ్యూ సీక్రెట్స్, MNC ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ టీచ్ చేస్తాను మీకు. మేబీ 3 months తర్వాత మీరు మెసేజ్ చేయొచ్చు నాకు, అన్న ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ అని. దట్ మెసేజ్ కోసం నేను ఈ కంటెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ కెరియర్, నాట్ మోటివేషన్ బట్ రియల్ స్కిల్స్, click that subscribe button now, because this channel is not entertainment purpose. This is your 10 LPA roadmap. And remember, future belongs to those who prepare today. ఓకే, కమెంట్ చేయండి డేటా అనలిస్ట్ 2026 అని. నేను పర్సనల్లీ మీ కమెంట్స్ చూస్తా. మన గ్రోత్ జర్నీ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. లెట్స్ బిల్డ్ యువర్ కెరీర్ టుగెదర్. ఓకే,
థ్యాంక్ యూ. స్కిల్ టు ఇన్కమ్.